నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అమలక ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కదిరి లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కదిరి క్షేత్రంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శనం చేసుకోవటం, అలా వీలు కాని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని పఠించడం, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పఠించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కదిరి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని దర్శించిన వాళ్ళు ఆ కళ్యాణ అక్షింతలు శిరస్సున ధారణ చేసుకోవడం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అమలక ఏకాదశి సందర్భంగా ఉసిరిక చెట్టు ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి దర్శనం కాగానే బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి ఆనందాశ్రువులు జారి భూమి మీద పడి వాటి నుంచి ఉసిరిక చెట్లు ఆవిర్భవించాయని మనకు పురాణాల్లో చెప్పారు. ఉసిరిక చెట్టు మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడని స్కాంద పురాణంలో చెప్పారు. అమలక ఏకాదశి విష్ణువుకు ప్రియమైన రోజు, ఉసిరిక చెట్టును పూజించాల్సిన రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉసిరిక చెట్టు దగ్గర ప్రత్యేకమైన ఆరాధన చేస్తారో వాళ్ళు విష్ణు కృపకు సులభంగా పాత్రులవుతారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం, అలాగే ఉసిరిక చెట్టు కింద శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి పూజ చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సాలగ్రామాన్ని పూజించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాందేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతం నరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా అంటూ శాస్త్రంలో చెప్పబడిన శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమః అని చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కూడా శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అమలక ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. నమస్కారం. కాలానికి అతీతమైన స్థితి మోక్షం. అమ్మవారు కాలాతీత కనుక ఎవరైతే అమృతేశ్వరి రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు బ్రహ్మాది దేవతలు కూడా దాటలేని కాలకక్షని దాటుతారు అంటున్నాడు ఇక్కడ గొప్ప మాట. బ్రహ్మాది దేవతలు కూడా కాలకక్ష దాటలేరు. మనకంటే ఎక్కువ టైం ఉంటాడు కానీ ఆయన టైంకి ఆయన వెళ్ళిపోతాడు. తెలుసుకోండి, ఇక్కడ దేవతలు గొప్పవారు మనకంటే, కానీ గొప్పవారు కాదు, మనకంటే గొప్పవారు. కానీ వాళ్ళు మన్వంతరాల కాలంలో దేవతలు వెళ్ళిపోతారు. కొన్ని కల్పాల్లో కొందరు దేవతలు వెళ్ళిపోతారు. 100 కల్పాల తర్వాత ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు కాలబద్ధులే. కాలానికి అతీతమైనటువంటి తత్వం కేవలం పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని తాదాత్మ్యం చెందడమే మోక్షం. మోక్షం అంటే మళ్ళీ కాలచక్రంలో పడకుండా ఉండడమే. ఆ స్థితికి వెళ్ళాలి అంటే అమృతేశ్వరివైన నిన్ను ధ్యానించాలమ్మా అంటున్నారు ఇక్కడ. ఎలాగూ అంటే చెప్తున్నారు, అమృతవాహిభిరంశు జాలైహి తన శరీరం నుంచి అమృత కిరణాలని ప్రసరింపజేస్తున్నట్లుగా, ఆ కిరణాలతోనే భువనాల్ని తడుపుతున్నట్లుగా అమృతేశ్వరీం త్వాం అమృతేశ్వరివైన నిన్ను ఏ చింతయంతి ఎవరు చింతన చేస్తున్నారో తే లంఘయంతి కాలకక్ష్యాం వాళ్ళ కాలము పరిధిని దాటేస్తున్నారు. సామాన్యం అండి కాల పరిధి దాటడం అంటే. మాతరలంఘనీయం బ్రహ్మాదిభిః బ్రహ్మాదులు కూడా దాటలేని కాలకక్షని అమృతేశ్వరి నిన్ను ధ్యానించిన వారు దాటగలుగుతున్నారు. అమృతం అంటే నాశరహితం, అమృతేశ్వరి అంటే నాశనరహితమైన తత్వం. నాశనరహితమైన అమృతేశ్వరిని ధ్యానిస్తే జనన మరణాలు లేని స్థితిని ఇస్తున్నది. అంటే సంసార రోగాన్ని పోగొడుతుంది. అటువంటిది మామూలుగా వచ్చే రోగాలను పోగొట్టడం ఒక లెక్క. అందుకు అమృతేశ్వరి ధ్యానం యొక్క గొప్పతనం చెప్తున్నాం. అసలు ఆరోగ్యం జ్ఞానం, అసలు రోగం సంసారం. సంసార రోగం అంటే కాలచక్రంలో పడి తిరగడమే. జనన మరణ రూప సంసారం రోగం, అదే భవరోగం. దాన్ని కూడా పోగొడుతున్నదా తల్లి అని ఇంకొక ధ్యానం.
ఈ ధ్యానం అంటే ఇంత శరీరంలో ఒక మెరుపు తీగ ఉంది, ఆ మెరుపు తీగని ధ్యానించు చాలన్నాడు ఇక్కడ. ఇది ఒక ధ్యాన పద్ధతి. వాడు అన్ని ధ్యాన పద్ధతులే అన్నాం. ఆ మెరుపు తీగని ధ్యానించమన్నాడు. మబ్బులో మెరుపులాగా ఉందండి. ఆ మెరుపు ఈ శరీరానికి అంతటికీ వెలుగునిస్తుంది. అది విద్యుత్ శక్తి, ఆ విద్యుల్లత యొక్క శక్తి. ఆ విద్యుల్లతని ధ్యానించమంటున్నాడు. ఎలా ధ్యానించాలంటే లతను మొత్తం ధ్యానిస్తూ లత పై చివరికి వెళ్ళిపో అన్నాడు. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం. ఈ శ్లోకాల్లో చిదానందలహరీం మయీం ఈ వచ్చిన ప్రతిసారి ఈం అని బీజం నిక్షిప్తం చేస్తున్నారు భగవత్పాల్ వారు. మనకు తెలియకుండానే ఆ కామకళా బీజాన్ని ఉచ్చరిస్తున్నాం. శక్తి ప్రణవం, అది గుప్త ప్రణవం అంటారు. అలా నిక్షిప్తం చేశారు కనుకనే ఈ మంత్రాలకు అంత శక్తి ఉంది. కిరంతీం అంగేభ్య, కిరంతీం అన్నప్పుడు తెలియకుండా క్రీం అనే బీజం ఉంది ఇక్కడ. క్రీం బీజం కాళీకి సంబంధించినది. క్రీం అనే దానికి అది శక్తి ఉందండి. దానితో కలిపి అచ్యుతానంత గోవింద మొదలైన నామాలు చేసినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని క్రీం అచ్యుతానంత గోవింద ఇచ్చారు. కాలశక్తి అది. క్రీం కాళీ అంటే కాలశక్తి. హిందువులు కాళీ అనే దేవతను పూజిస్తారండి, భయంకరండి. కాళీ హిందువులకు కాదయ్యా, కాలంలో ఉన్న వాళ్ళందరికీ కాళీయే. తెలుసుకుంటారు, కాలం అందరికీ కావాల్సిందే, అదే కాళీ. ఆ కాళీ శక్తిని అమృతేశ్వరిగా ఎవడు ధ్యానం చేస్తున్నాడో వాడు కాలకక్ష దాటేస్తున్నాడు అనేది నిరంతీమంగేభ్య అనే దానిలో కాళీతత్వాన్ని క్షిప్తం చేశారు. ఇవి రహస్యములు. ఇలా ఒక్కొక్క శ్లోకం వ్యాఖ్యానిస్తుంటే ఎన్ని రోజులు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో తపన శశి వైశ్వానరమయీం అన్నాడు. తటిల్లేఖాతన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కళాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంత పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. మళ్ళీ టైటిల్ సంగీతి. మన సుధా సింధోర్మధ్యే దగ్గర చిదానందలహరీం అన్నాం. ఇప్పుడు పరమాహ్లాదలహరీం. ఆహా, ఇది చంద్రకళే. చంద్రకళ ఎక్కడిది? సహస్రార కమలంలో ఉన్న చంద్రకళ. ఇది సదాకళ, శివశక్తుల స్వరూపం అది. ఆ కళ నుంచి వచ్చిన కళలే మిగిలిన 6 చక్రాల్లో ప్రసరిస్తూ ఉంటే బ్రతుకు బండి నడుస్తుంది. 6 చక్రాల్లో ప్రసరిస్తున్నది ఆ చంద్రకళ యొక్క కాంతి. ఆ ప్రసరిస్తున్నది ఎలా ఉన్నదంటే బిసతంతు తనీయసి. మీకు తెలిసిన నామాల నుంచి చెప్తున్నాం. తామర తూడులోని దారంలో ఉందిట. బిస అంటే తామర తూడు, అందులో ఉన్న తంతు అంటే దారం. తనీయసి అంటే అది ఎంత సూక్ష్మంగా ఉందో అంత సూక్ష్మంగా ఉంది అన్నారు. బిసతంతు తనీయసి. ఎలా ఉంటుందో తెలుసా ఇది? ఇప్పుడు ఎవరైనా నేను అమ్మ కోసం సాధన చేస్తాననే వాళ్ళకి పనికొస్తుందండి ఇది. ఇక్కడ అమ్మవారిని ఇదొక రూపం, చెరకు వెళ్ళి పువ్వులు బాణాలు పట్టుకున్న రూపంగా కాకుండా ఇదొక రూపాన్ని కూడా చెప్పారు. ఇది ఎలా ఉంటుందంటే ఆమూలాధారాత్ ఆ బ్రహ్మబిలం విలసంతీం బిసతంతు తనీయసీం విద్యుత్పింజ పింజరాం వివస్వదయుత భాస్వత్ప్రకాశాం పరశత సుధామయూఖ శీతల తేజోదండ రూపాం. అసలు కళ్ళు మూసుకుని ధ్యానిస్తే ఒళ్ళు అలా వైబ్రేట్ అయిపోతుందండి. చదివేస్తాం, ధ్యానించం, భావించం, వచ్చింది బాధ అక్కడ. ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మబిలం, మూలాధారం నుంచి బ్రహ్మబిలం అంటే బ్రహ్మరంధ్రం వరకు దండ రూపం. దండం అంటే ఒక కర్రలా నిలబడింది, వెదురు కర్రలాగా, స్తంభంలాగా. శీతల తేజోదండ రూపం, అది చల్లని తేజస్సుతో ఉందిట. ఆ తేజస్సు అంటే ఏదో ఇక్కడ ఒక వెదురు ముక్కలాగా ఇందులో ఉందనుకుంటున్నారా? వివస్వదయుత భాస్వత్ ప్రకాశం, వేల కొలది సూర్యుల యొక్క శక్తి ఉందండి దాంట్లో. దీన్నే స్వామి వివేకానంద ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు. ఇక్కడ ఆ పొటెన్షియల్లీ డివైన్, ఆ ఎనర్జీ, ఆ చిచ్చక్తి అది ఎక్కడున్నది? ఆ మూలాధారాత్ ఆ బ్రహ్మవిలం. మూలాధారం నుంచి బ్రహ్మవిలం వరకు ఎంత శరీరం మబ్బే, ఇదే మెరుపు. ఆ శక్తి వల్లనే ఇదంతా శక్తివంతమవుతోంది. కానీ దృష్టి దాని యందు పెట్టు. ఆ పెట్టవలసిన విధానం ఇది అంతర్యాగ క్రమంలో చెప్తున్న గొప్ప విధానం. అందుకే ఈ ధ్యాన విశేషం అద్భుతం. ఇది జీవన్ముక్తిని సిద్ధింపజేసే ధ్యాన విశేషం అంటారు ఇక్కడ. అది తటిల్లేఖాతన్వీం, మెరపతీగలా ఉన్నది. ఆ మెరపతీగ అనగానే ఆ మెరుపులో 3 కాంతులు ఉన్నాయి.
తపన శశి వైశ్వానరమయీం. తపన అనగా సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వానర అంటే అగ్ని. అగ్ని, సూర్య, చంద్ర, ఈ మూడింటితో కూడినటువంటి మెరుపు తీగది. ఆ మెరుపులు మూడున్నాయి. అది ఎలా ఉన్నది అంటే శాస్త్రం చెప్తున్న శ్లోకం, మూలాది బ్రహ్మరంధ్రాం తాం మూల విద్యాం విభావయేత్ ఉజ్జదాదిత్య సంకాశాం తటిత్కోటి సమప్రభాం తత్ప్రభాపటల వ్యాప్త శరీరమపి చింతయేత్. ఈ ధ్యానించవలసిన పద్ధతి చెప్పారు. మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ఉన్నటువంటి ఆ తేజోమయమైన మెరుపు తీగని నువ్వు చేసే మంత్రస్వరూపంగా భావిస్తూ, అంటే మంత్రం అది ఒకటే, అలా భావిస్తూ ఉండాలి. అది ఎలా ఉన్నదంటే ఉజ్జదాదిత్య సంకాశాం తటిత్ కోటి సమప్రభాం. మామూలు విద్యుత్ తీగ కాదు, కోటి మెరుపు తీగల సొగసది. అలా వెలుగును ధ్యానించి ఆ వెలుగుతో నీ శరీరం అంతా వెలిగిపోతున్నట్టు భావించు. ఇలా భావించి క్రమంగా ఇంత మెరుపు తీగ మూలానికి కారణం పైన శాస్త్రాలు ఉన్నది. అది నిషణ్ణాం షణ్ణామపి ఉపరి. ఈ 6 చక్రాలు దాటిన తర్వాత పైన తవ కళాం, ఆ చంద్రకళారూపంతో ఉన్నది. ఈ మెరుపు తీగ అంతటికి మూల స్థానం అది. అది ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు మహాపద్మాటవిలో ఉన్న నిన్ను మనసా చూస్తున్నారంటే అనుభవానికి తెచ్చుకుంటున్నారు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మానవ జీవితాన్ని పరిపూర్ణంగా భక్తి చింతనతో గడపడానికి పరమాత్మే కొన్ని నియమ నిబంధనలు ఏర్పరిచాడు. ఆ పరమాత్మ స్వరూపంలో దాగిన అసలు సిసలైన రహస్యం ఆరోగ్యంతో కూడినటువంటి జ్ఞానం. ఆరోగ్యం కావాలంటే సహజసిద్ధంగా ఏకాదశి పర్వదినాన ఉపవాసం ఆచరించాలి. ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ ఉపవాస ఫలితం ఆరోగ్యానికి నాంది పలుకుతుంది. ఎందుకంటే శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగింపజేయటానికి ఏకాదశి తిథి నాడు ఆచరించేటువంటి ఉపవాసం చాలా చక్కగా మానవుడికి వినియోగపడుతుంది. అందుకే ఇవాళ ఏకాదశి ఉపవాసం అంటారు. అంబరీషి ఉపాఖ్యానంలో కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు తెలిపారు ఆ ఏకాదశి ఉపవాసం గురించి. కాబట్టి ఏ వ్యక్తి అయినా ప్రతి నెలా వచ్చేటువంటి ఏకాదశి పర్వదినాన్ని ఆచరించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా మారడానికి ఆస్కారం ఉంది. ఉపవాస ఫలితం ఏంటంటే మనసు బుద్ధి ఏకమై భగవంతుని వైపు మనసును లగ్నం చేసుకోవడానికి ఉపవాసం సహకరిస్తుంది. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివాసము అని. ఆ ఉపవాస ప్రక్రియలో మనం ఏకాదశి తిథిని ఎంచుకున్నాం. ఏకాదశి తిథి విష్ణుమూర్తి దేవునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి పరిపూర్ణంగా ఉపవాసం ఉండి మరుసటి నాడు ద్వాదశి ఘడియల్లో గనక చక్కగా దేవుని స్మరిస్తూ భోజనం చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చేయటం కానీ, లేక హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే ఆ యొక్క శ్లోకాన్ని 108 సార్లు పఠించినా కూడాను విశిష్టవంతమైన సత్ఫలితాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.
దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మృదేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 6:21. తిథి ఏకాదశి ఉదయం 7:45 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 12:52 వరకు. వర్జం ఉదయం 8:15 నుంచి 9:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుంచి 1:37 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం సాయంకాలం 6:13 నుంచి 7:53 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం ఏకాదశి ఫాల్గుణస్య శితే చామలకీ భవేత్ మోక్షదా సర్వలోకానాం గోసహస్రఫలప్రదా. ఈ ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఆ కారణంగా ఇది ఆమలకి ఏకాదశి అని పిలువబడుతుంది. ఉసిరికాయ వినియోగం చేయాలి. ఉసిరికాయలతో పూజ చేయవచ్చు. ఉపవాసంలో దానితో తయారు చేసినటువంటి పదార్థాలు, ఉప్పు కలపకుండా తయారు చేసినటువంటి పదార్థాలు తినవచ్చు. ఉసిరికాయల్ని కొంచెం కాలం ముందు నుంచి తేనెలో నానవేసుకుని అవి కూడా తినవచ్చు. ఈ విధంగా ఉసిరికాయని వినియోగిస్తూ పూజలో కూడా వినియోగిస్తూ ఉండడం వల్ల ఇది ఆమలకి ఏకాదశిగా ప్రసిద్ధి పొందుతోంది. ఇది మోక్షాన్ని ఇస్తుంది. 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అలాగనే ఈరోజు సోమవారం కావడం వలన శంకరుణ్ణి ఆరాధించడానికి చాలా మంచిది. అంతేకాకుండా ఉదయం 7:45 ఏకాదశి విడిపోయి తర్వాత ద్వాదశి వచ్చింది. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి సోమవారం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన యోగం. ఈ యోగంలో ఉపవాసం ఉండడం వల్ల, అలాగనే నదీ స్నానం చేయడం వలన, దానాలు చేయడం వలన అనంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అందుకని అంత పవిత్రమైన విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఒక అలభ్య యోగం అన్నమాట. దీన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం ద్వారా తక్కువ చేసినటువంటి పుణ్యానికి ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5 ఏవో ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు. సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి.
కోటికాస్యుడు వచ్చి ఆ వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించింది. నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి. అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది. చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరిగే భర్తలు నీకేం సుఖాన్ని ఇస్తారు? నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్నవాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధౌమ్యుడు వెంటపడ్డాడు, ధాత్రికి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం భీరుల యొక్క లక్షణం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులు చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. కోరి పిచ్చివాడా, నేను ఇంతకు ముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైన వాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా? వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏమిటి? కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ ధర్మరాజా, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు చనిపోయాడు.
అయినా కూడా నువ్వు అతడి గురించే విచారిస్తున్నావు. అతడి కారణంగా గుర్రాలు ఏనుగులతో పాటు ఈ భూమండలమంతా నాశనమైపోయింది. దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు అనేటువంటి 4 దుర్మార్గులు చేసిన ఘోర అపరాధం వల్లే కురువంశీయులంతా చనిపోయారు అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఆ మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. అక్కడ ఉండి ఈ సంభాషణంతా విన్న ధృతరాష్ట్రుడు మొదలైన వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. సంపూజ్య మనసా కృష్ణం, సంపూజ్య మనసా కృష్ణం, సర్వే ప్రాంజలయో భవన్, సర్వే ప్రాంజలయో భవన్. అందరూ చేతులు జోడించి మనస్సులో శ్రీకృష్ణుని పూజిస్తూ ఉండిపోయారు. అక్కడ ఉన్న నారదుడు మొదలైన మునులందరూ భీష్ముడి మాటలను అభినందించి పూజించారు. ఈ కథను, భీష్ముడి శాసనాన్ని ధర్మరాజు తన సోదరులందరితో కలిసి విన్నాడు. తర్వాత ధర్మరాజు గొప్ప దక్షిణలిచ్చి యజ్ఞం చేసిన భీష్ముడిని చూసి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధర్మరాజుకు సకల ధర్మాలను బోధించి చివరగా మనశ్శాంతి కలగటానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ విష్ణు సహస్రనామాలు శాంతి మంత్రాలు, మనశ్శాంతి మంత్రాలు, విశ్వశాంతి మంత్రాలు. ఇవి లక్ష్మిని అనుగ్రహిస్తాయి, మోక్షలక్ష్మిని కూడా అనుగ్రహిస్తాయి. యంత్రాలకు లేని బలం ఈ మంత్రాలలో ఉంది. శ్రీకృష్ణుడు సాక్షిగా వింటూ ఉండగా భీష్ముడు ఈ నామాలను స్మరించాడు. వీటిని వ్యాస మహర్షి మనకు అందించాడు. భారతమనే కల్పవృక్షానికి 2 అమృత ఫలాలు ఉన్నాయి. వాటిలో ఒకటి భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. మనం భగవద్గీత ఉపదేశాన్ని పొందాం కదా, ఇప్పుడు విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని పొందుదాం. 149వ అధ్యాయం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. ఏ విష్ణువును స్మరించినంత మాత్రాన జన్మరూపమైన సంసార బంధము నుండి విముక్తి పొందుతాడో, సమస్తానికి మూల కారణం ఎవడో ఆ విష్ణువుకు నమస్కారం చేస్తున్నాం. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాంతభాస్కరం వందే శమాదినిలయం మునిం. సహస్రమూర్తేః పురుషోత్తమస్య సహస్రనేత్రాననపాదబాహోః సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మజరాదిశాంత్యై. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయనుడిలా అన్నాడు. యుధిష్ఠిరుడు సర్వధర్మాలను పవిత్ర విషయాలను విన్నాక శంతను పుత్రుడైన భీష్ముడితో మళ్ళీ ఇలా అన్నాడు.
యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఈ లోకంలో ఒకే ఒక్క దైవం ఎవరు? లోకానికి అంతటికీ గొప్ప మార్గం ఎవరు? ఎవరిని స్తుతిస్తూ పూజిస్తూ మానవులు శుభాన్ని పొందుతారు? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఈ ధర్మాల్లోనూ నీకు ఏ ధర్మం పరమధర్మం అనిపిస్తుందో, దేన్ని జపిస్తే జీవుడు జన్మ సంసార బంధము నుండి విముక్తి పొందుతాడు? శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః. భీష్ముడు ఇలా అంటున్నాడు, సమస్త ప్రపంచానికి ప్రభువు, ఇంద్రాదులకు దేవుడు, అనంతుడు, పురుషోత్తముడైనటువంటి విష్ణువును 1000 నామాలతో స్తుతించిన పురుషుడు నిరంతరం అభ్యుదయాన్ని పొందుతాడు. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. నాశరహితుడైన ఆ పురుషుణ్ణే నిత్యము భక్తితో పూజించాలి, ధ్యానించాలి, స్తుతించాలి, నమస్కరించాలి. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. ఆద్యాంతాలు లేనివాడు, సర్వవ్యాపకుడు, సమస్త లోకాధీశుడు, లోకాధ్యక్షుడు అయిన విష్ణువును నిత్యము స్తుతించినవాడు సమస్త దుఃఖాలను దాటినవాడవుతాడు. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. అతడు బ్రాహ్మణ ప్రియుడు, సర్వధర్మవేత్త, లోకాల కీర్తిని పెంచేవాడు, లోకాలకు ప్రభువు, సమస్త ప్రాణులకు స్రష్ట, గొప్ప వ్యక్తి. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా. విష్ణు అర్చనమే సర్వధర్మాల్లోనూ ప్రశస్త ధర్మంగా నేను భావిస్తున్నాను. నరుడు సర్వదా భక్తితో పుండరీకాక్షును స్తుతిస్తూ పూజించాలి. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. రాజా, అతడు పరముడు, గొప్ప వెలుగు, అత్యంత మహత్తరమైన తపస్సు, మిక్కిలి గొప్పదైన బ్రహ్మ పదార్థం పరమగతి. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా. మహావిష్ణువు పవిత్రమైన వాటన్నిటికంటే పవిత్రుడు, శుభకరమైన వాటి అన్నిటికంటే శుభకరుడు, దేవతలందరికీ పరమదైవం, ప్రాణులందరికీ నాశరహితుడైన తండ్రి. యతః సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. ధర్మరాజా, విష్ణువు నుండే మొదటి యుగం యొక్క ప్రారంభంలో సమస్త ప్రాణులు ఉద్భవిస్తాయి, యుగక్షయ సమయంలో అతనిలోనే లయిస్తాయి. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. లోకాలన్నిటిలోనూ ముఖ్యతముడు, జగత్తునకు ప్రభువు అయినటువంటి నారాయణుణ్ణి సహస్రనామాలను, పాప భయాలను పోగొట్టే సహస్రనామాలను చెప్తాను విను.
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ధర్మజ, ఏ నామాలు విష్ణువు యొక్క గుణగణాల్ని తెలియజేస్తాయో, ఏవి ప్రసిద్ధమైనవో, ఏ నామాలు ఋషులచే పదే పదే కీర్తింపబడ్డాయో వాటిని పరమైశ్వర్య సిద్ధి కోసం చెప్తాను. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః అమృతాంశోద్భవో బీజం శక్తిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్యసహస్రనామస్తోత్రమహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీనందనః సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః విశ్వరూప ఇతి ధ్యానం శ్రీమహావిష్ణు ప్రీత్యర్థే పారాయణే వినియోగః ధ్యానం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. విశ్వం విశ్వరూపుడు, విష్ణు అంతటా వ్యాపించి ఉన్నవాడు. వషట్కార యజ్ఞస్వీకర్త, ఆయనను గూర్చి చేసే యజ్ఞాలలో వషట్కారాలు చేస్తారు. భూతభవ్య భవత్ప్రభు, ప్రాణి భర్త
భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువు. భూతకృత్ ప్రాణి స్రష్ట, బ్రహ్మరూపంలో సర్వభూతాలను సృష్టించేవాడు. భూతభృత్ త్రికాలాధీశుడు, భూతములన్నిటినీ పాలించేవాడు. భావః నిత్యస్వరూపుడై పుట్టేవాడు. భూతాత్మ భూతాంతర్యామి, సర్వభూతాలకు ఆత్మరూపుడు. భూత భావన భూతాభివృద్ధికరుడు. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మ పవిత్రాత్ముడు. పరమాత్మాచ పరమశ్రేష్ఠుడైన నిత్యశుద్ధ నిత్యబుద్ధ ముక్త స్వభావం గలవాడు. ముక్తానాం పరమాగతి, ముక్తులకు పరమగతి అయినవాడు. అవ్యయ నాశరహితుడు, వినాశనం లేనివాడు. పురుష శరీరంలో శయనించేవాడు. సాక్షి అంతటినీ స్వయంగా చూసేవాడు. క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు, ప్రకృతి రూపమైన శరీరాన్ని పూర్తిగా తెలిసినవాడు. అక్షర ఏవచ క్షరం లేనివాడు, ఎప్పుడూ క్షీణించనివాడు. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగ యోగస్వరూపుడు. జ్ఞానేంద్రియాలకు మనస్సును నిలిపి జీవుడికి ఈశ్వరుడికి అభేదం భావించడం అనేది యోగం. యోగ విదాం నేత, యోగ విధులకు ప్రభువు. యోగవేత్తలైన జ్ఞానుల యోగక్షేమాలు చూసేవాడు. ప్రధాన పురుషేశ్వర ప్రకృతి మరియు పురుషులకు అధీశుడు. మాయకు జీవునికి ఈశ్వరుడు. నారసింహవపు నరసింహస్వామి నరరూప సింహరూపాలు కలిగిన శరీరం గలవాడు. శ్రీమాన్ శ్రీమంతుడు. శ్రీదేవిని రొమ్ముపై గలవాడు. కేశవ కేశిని వధించినవాడు. త్రిమూర్తి స్వరూపుడు. పురుషోత్తమ పరమోత్తముడు. క్షర అక్షర పురుషుల కన్నా పరమోత్తముడు. సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వ సర్వరూపుడు. నిత్యానిత్యములన్నిటికీ అన్నిటి యొక్క ఉత్పత్తి వినాశాలుడి చేసేవాడు. అన్నీ తెలిసినవాడు. శర్వ లయకర్త, అందరినీ సంహరించేవాడు. శివ కళ్యాణ స్వరూపుడు. త్రిగుణరహితమైన శుద్ధత గలవాడు. స్థాణు స్థిరుడు. భూతాది భూతముల యొక్క ప్రాణులకు అధికారుడు. నిధిరవ్యయ నాశరహితమైన నిధి. ప్రళయకాలంలో ప్రాణులన్నీ లీనమైపోతే వినాశనం లేని స్థానం వంటివాడు. సంభవ తన కోరిక మేరకు పుట్టేవాడు. భావన భోక్తులకు తగిన ఫలాలు కలుగజేయవాడు. భర్త ప్రపంచానికి ఆధారమైనవాడు. ప్రభవ గొప్పగా జన్మించేవాడు. మేలైన పుట్టుక గలవాడు. ప్రభు అందరికీ స్వామి. సకల కార్య సమర్థుడు. ఈశ్వర ఉపాధిరహిత పరమేశ్వరశాలి. స్వతంత్రమైన ఐశ్వర్యం కలవాడు. స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాత విధాత ధాతురుత్తమః. స్వయంభూ స్వయంగా పుట్టినవాడు. శంభు శుభదుడు, భక్తులకు శుభం కలిగించేవాడు. ఆదిత్య ఆదిత్యుడు, ద్వాదశాదిత్యుల్లో విష్ణువు అనే పేరు గలవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.